నెల్లూరు నగరంలోని స్థానిక ఏసీ నగర్ నందు గల గీతామాయి వృద్ధాశ్రయం నందు నారా లోకేష్ సేవా సమితికి చెందిన మధు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా వృద్ధులకు దుప్పట్ల పంపిణీ, తదనంతరం అన్న ప్రసాద వితరణ. రూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో తీసుకువెళ్తున్న నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించారని, ఆయు ఆరోగ్యాలతో జీవించారని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువతకు అవకాశాలు కల్పించడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, ఎన్ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు యాదవ్, పి శ్రీనివాసులు, నారా లోకేష్ సేవా సమితి సభ్యులు, స్థానిక బాలాజీ నగర్, ఏసీ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మిగతా 15వ డివిజన్ చాలా ఒకరనకాల ఒకరు బండి లైన్గా చూడు అలాగే బాబా రాజా మాట ఫాలో అప్ చేస్తున్నారు. తొందరగా వృద్ధాశ్రమంలో నారా లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఈరోజు దుప్పట్లు డిస్ట్రిబ్యూషన్ జరిగింది, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఇప్పుడు నారా లోకేష్ గారు మా అందరికీ కూడా స్ట్రిక్ట్గా ఇక్కడ బైక్ ర్యాలీలు చేయడానికి లేదు, ఈ పాలాభిషేకాలు అవుట్లు ఇటువంటివి చేయడానికి లేదు, రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పారు. ఆయన మనసు అట్లాంటిది. పేదల కోసం ఎప్పుడు ఏ పని చేయాలన్నా కూడా ఆయనే ముందుంటాడు. మా యువతకు కూడా ఆయన స్ఫూర్తి. ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి, యువగలో మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు 3 ఏళ్ల క్రితం ఆయన 2027వ తేదీ ఆయన యువగల మొదలుపెట్టారు. 3 ఏళ్ల క్రితం
అప్పుడు ఉన్న ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ మా అందరికీ కూడా ధైర్యం చెప్పుకుంటూ కార్యకర్తలందరినీ రోడ్ల మీదకి వచ్చేలా ఆయన వెనకాల నడిచేలా చేశాడు. మేమందరం కూడా ఆయనతో మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం నడిచాం దాదాపు. సో ఆ కృషి ఇప్పుడు రాష్ట్రంలో మన ప్రభుత్వం రావడం ఇంత మంచి జరుగుతూ ఉంటుంది. అది కేవలం ఆ క్రెడిట్ అంతా లోకేష్ గారికి. ఆయన విద్యాశాఖ తీసుకున్నప్పటి నుంచి దేశ విదేశాల్లో ఉన్న అన్ని పాలసీస్ని ప్రాపర్గా స్టడీ చేసి మన పిల్లలకి ఏది ఉపయోగపడుతుంది, రేపు ఫ్యూచర్కి ఈ కొత్త తరం ఉన్న పిల్లలు రేపు మన తరానికి, రేపు మన రాష్ట్రానికి ఫ్యూచర్ కాబట్టి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి, కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ ఏఐ కానివ్వండి, ఐటీకి సంబంధించిన కొత్త రెవల్యూషన్స్కి వాళ్ళని ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో కొత్త పాలసీ తీసుకురావడం, ఆ పాలసీలో పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం, పీటీఎం అని చెప్పి మెగా పీటీఎంస్ అని చెప్పి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం, ప్రైవేట్ స్కూల్స్కి నీట్గా తయారు చేస్తారు. ఆ రేట్ మొత్తం లొకేషన్ కాబట్టి. అదేవిధంగా ఐటీ శాఖలో కొత్త పెట్టుబడులు, మన రాష్ట్రానికి ఏదైతే కొత్త పెట్టుబడులు రావాలి, కొత్తగా ఉద్యోగాలు రావాలి అనే దాంట్లో ఆయన ఎలక్షన్ టైంలో ప్రామిస్ చేసిన 20 లక్షల ఉద్యోగాలకు ధీటుగా ఆయన పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. ఐటీ కంపెనీస్ మన రాష్ట్రం సాయ చూస్తున్నాయి. 2025లో 25% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం మన స్టేట్ నుంచి వచ్చాయి. మొత్తం కంట్రీలో వచ్చిన పెట్టుబడులకి 25% మన రాష్ట్రం నుంచి వచ్చింది. ఫ్యూచర్లో 50% వెళ్ళాలని చెప్పి ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు. మంచి పరిణామం, రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. లొకేషన్ ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి, మంచి అవార్డ్స్ తెచ్చుకోవాలని చెప్పి, ఫ్యూచర్లో రాష్ట్రాన్ని లీడ్ చేసే మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి లొకేషన్ అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లోకేష్ సేవా సమితి కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా యువ నాయకుడు, తాతకు దగ్గ మనవడు, తండ్రి దగ్గ తనయుడు, మేనమామ, అమ్మాయినిచ్చిన మామకి దగ్గ అల్లుడుగా నారా లోకేష్ గారు అందరినీ పుణికి పుచ్చుకొని ఒక గొప్ప నాయకుడిగా తయారయ్యాడు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ గీతామయ ఆశ్రమంలో లోకేష్ గారు సేవాస్థాన తరఫున మధు గారు, అదే కంచి మల్లికార్జున రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మిత్ర బృందం మరియు జరపడం మంచి పరిణామం. పేదలకు దుప్పట్లు, అదే రకంగా అన్నదానం చేయడం మంచి పరిణామం చేస్తాం. ఈరోజు లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు బాటలో అనేక పరిశ్రమ స్థాపన కోసం దావాస్ వెళ్ళటం, నిజంగా ఆయన ప్రతిభను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఏమో మాట్లాడిన వాళ్ళు ఈరోజు నోరు పెట్టుకొని చూస్తున్నారు. మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాన్ని సరిదిద్దుతూ అనేక ఫ్యాక్టరీలు తెస్తే ఐటీ విధానం కానీ విద్యా విధానాలు అనేక మార్పులు తెస్తున్నారు. ఈరోజు చూస్తే యువత నిరుద్యోగం పోవాలంటే ఫ్యాక్టరీలు రావాలి. దానికి అనేక రకాల కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా. అయితే పేదవాళ్ళని ఎప్పుడు ప్రేమిస్తామో స్వామి వివేకానంద చెప్పినప్పుడు వాళ్ళే మహాత్ములు అవుతారు. ఈరోజు పేదవాళ్ళని ప్రేమించే పార్టీ ఏమైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. అందుకే నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో కానివ్వండి, ఆయనలో అనేక రాజకీయ చతురత ఈరోజు ఆయన కనపడతా ఉంది. ఆయన చూపిన బాటలో ఈరోజు పార్టీ కోసం ఆయన కష్టపడింది, కార్యకర్తల నిధి, ఇవన్నీ కూడా లోకేష్ గారు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళ తాతగారు నల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉంటారు. మరి ఆయన వాళ్ళ వారసుడిగా వస్తున్నటువంటి మా రాజాకి ఈ పుట్టినరోజు సందర్భంగా పెద్దవాడిగా అతను ఆశీర్వదిస్తున్నా, మంచి భవిష్యత్తు ఉండాలని, అదే రకంగా ఇక్కడ చేసిన వారందరూ కూడా ఆశీర్వదిస్తున్నా, అదే రకంగా శ్రీవిశేషుడు మనవడు కూడా ఆశీర్వదించి ఆయన కూడా రాజకీయాల పైకి రావాలని చెప్పి కోరుకుంటూ మా రాజాని మరొకసారి, ఎందుకంటే వాళ్ళ కొడుకుని చూసే పిల్లలు, ఆ బాబు కేవలం నల్లపడి శ్రీనివాసుడు ఉండేటే ఉన్నాడు. నేను అడిగాను చంద్రమోహన్తో, ఇది చూస్తే బాడీ కేవలం శ్రీనివాస్ రెడ్డి, అందువల్ల ఆ వారసత్వం పెంచుకోమని నేను రాజాని ఆశీర్వదిస్తూ లోకేష్ గారికి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ దేవుడు కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.